बदगोश बराय संजोग अव्वा बदगोश बराय संजोग बदगोश बराय संजोग बदगोश बराय संजोग बदगोश राग संजोग। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేనైతే వరలక్ష్మి వ్రతం నోమైతే నోచుకోలేదు, ఎప్పుడూ చేయలేదండి. అలా నేనైతే పూజ చేసుకునేటప్పుడల్లా పొద్దున్నే లేచి ఇంట్లో పని చేసుకొని ఫస్ట్ దేవుడి కాడ దీపం పెట్టుకున్నాక తులసి పూజ చేసుకున్నాక వంట అయితే చేసుకుంటాను. ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి. నేను ఫ్రెండ్షిప్ అంటే ఏంటో చెప్తాను, వినండి. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉన్నారంటే, చుట్టాలే అలా ఉన్నారంటే మన బంధువులు కూడా అలానే ఉన్నారంటే ఫ్రెండ్షిప్ కూడా అలానే ఉన్నారండి. నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది, క్లోజ్గా పరిచయం అయింది. పరిచయం అయినాక నన్ను ఒకరోజు డబ్బులు అడిగింది. డబ్బులు అడిగితే నేను లేవన్నాను. లేవన్నాక మంచిగానే మాట్లాడింది కొన్ని రోజులు. తర్వాతనైతే డబ్బులు లేవన్నాక మాటలు అయితే మానేసింది. అప్పుడు ఎందుకంటే ఎవరు ఆమెకు పరిచయం లేకుండే, నేను ఒక్కదాన్నే ఉంటిని. అంటే 2-3 ఉన్నాం పరిచయము. ఇప్పుడు ఇక చాలామంది పరిచయం అయిండ్లు. అందుకనే ఇక డబ్బు లేదన్నందుకు మాటలు అయితే మానేసింది. సూటిపోటి మాటలతోనైతే కొన్ని మాటలు అయితే అంటుంది. అవి నన్నే అనేదని నాకు అర్థమైంది. ఈ వీడియో చూస్తుంది, తను కూడా చూస్తుందని నేను అనుకుంటున్నాను. నేను తన కోసమే తీసాను ఈ వీడియో. ఎందుకంటే డబ్బుకు విలువియ్యకండి, డబ్బుకే విలువిస్తున్నారు ఈ రోజుల్లో, కానీ డబ్బుకు విలువియ్యకండి. ప్రేమ అభిమానానికైతే ఇవ్వండి. డబ్బు ఉంటేనే ఫ్రెండ్షిప్పా? డబ్బు లేకున్నా కూడా ప్రేమ అభిమానం ఉంటే చాలండి. ఫోన్ చేసుకొని హాయ్ అంటే, తిన్నావా, ఏం చేస్తున్నావంటే అది మనకు మనశ్శాంతిగా ఉంటుంది. అలా ఉండండి. కానీ డబ్బు ఇస్తేనే ఫ్రెండ్షిప్, డబ్బు ఇవ్వకుంటే ఫ్రెండ్షిప్ లేదని మాత్రం అలా మాత్రం అనొద్దండి. అలా అంటే ఫ్రెండ్షిపే కాదు అది. నా ఉద్దేశం అయితే అలా ఉంటే ఫ్రెండ్షిప్ అనరు, స్వార్థపరులు అంటారు. ఓకేనా? నాకైతే అలా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో? ఫ్రెండ్షిప్ అంటే ఇలానే ఉంటారా? నాకైతే నచ్చలేదు ఆ ఫ్రెండ్షిప్. కానీ వాళ్ళు నన్ను వద్దనుకున్నారు, కానీ నేను ఎప్పుడో వాళ్ళని వద్దనుకున్నా, పక్కకు పెట్టేసిన. ఆ విషయం వాళ్ళకు తెలియదు. అంతేనండి. ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉంటేనైతే నాకైతే నచ్చదు అసలుకి. అందుకే అది ఫ్రెండ్షిప్పే కాదంటాను. ఓకేనా? మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే పూజ చేసుకున్నాను. ఇవాళ శుక్రవారం కదా, అస్సలు పని తీరలేదండి. 4 గంటలకు లేచాను. పొద్దున 4 గంటలకు లేస్తే 8 అయింది. పూజ చేసుకోవడము, వంట చేసుకోవడము, ఇదంతా అయ్యేసరికి అయితే 8 అయిందండి. మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఇవాళ. మళ్ళీ అందులో ఒకటి, మళ్ళీ ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, బ్లౌజ్ అయితే ఇవ్వాలి నేను ఒకరిది. ఆ బ్లౌజ్ కూడా కుట్టడం ఉంది. నేనైతే పూజ ఇలా చేసుకుంటానండి. మాదైతే చిన్న రూమే అండి, పెద్దిల్లు అయితే కాదు. మేము జోగెత్తేటప్పుడైతే ఇలా బియ్యం కొన్ని పోసి 5 కాయిన్స్ చిల్లర 5 బిళ్ళలు అయితే ఆ ఓడి బియ్యంలో పోస్తాము. ఇలా నేను శుక్రవారం శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో అయితే ఇలా నేను జోగెత్తుతాను. జోగ్ అంటే ఎంతమందికి తెలుసో, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదండి. ఇలా అయితే రాయిసునికి అయితే జోగెత్తాలి. అది ఇంట్లో అంటే అది వరకు 5 ఇళ్లలో తిరిగే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే వేస్తున్నారు. ఇంట్లోనే జోగెత్తుకుంటున్నా. నేనైతే శ్రావణంలో, కార్తీక మాసంలో అయితే ఎత్తుకుంటానండి. జోగెత్తినాకనైతే ఆ బియ్యాన్ని సోమవారం, శుక్రవారం ఒక్క పొద్దు ఉండే రోజు అయితే వండుకోవాలి ఆ బియ్యాన్ని, ఊడి బియ్యాన్ని. ఇది కూడా మీకు తెలుసో తెలియదో కామెంట్ చేయండి. వంట అయితే చేసుకుంటున్నాను. జోగెత్తినాక, పూజ అయినాక, అవి అయినాకనే నేను వంట చేస్తాను. ఇవాళ అయితే మా వంట అయితే పప్పు చారు చేశాను. ఒక్కరుంటే పని తీరదు కదా ఫ్రెండ్స్. పొద్దున 4 గంటలకు లేచినా ఇంకా తీరలే నా పని అయితే. 9:30కు డ్యూటీకి వెళ్ళాలి. పప్పు అయితే వేసాను. ఇవాళ పప్పు వేసి చారు చేశాను. పనంతా చేసుకున్న వరకు తలపానం తోకకు వచ్చింది నాకైతే. ఇంట్లో పని చేసుకోవడము, మళ్ళీ ఇందులో ఒకటి మళ్ళీ ఒక బ్లౌజ్ ఇవ్వడము, అది కూడా ఉంది.
నేను కుట్టిస్తానైతే మాట ఇచ్చాను. బ్లౌజ్ తీసుకొని 10 రోజులు అవుతుంది, కానీ నాకు టైం కుదరక కుట్టలేకపోయాను. అది కూడా రేపు వాళ్ళు ఊరు వెళ్తారు. ఊరు వెళ్ళడానికైతే వాళ్ళకైతే అప్పచెప్పాలి కదా. నేను మళ్ళీ రిటర్న్ ఇస్తే ఎట్లుంటుంది, బాగుండదు కదా. తీసుకొని కుట్టిస్తా అని అయితే కుట్టాలి అని వంట చేసినాకనైతే నేను కుట్టడం స్టార్ట్ చేశాను. చారు అయితే పోపు పెడుతున్నాను. మీరు వరలక్ష్మి వ్రతం నోముకున్నారా ఫ్రెండ్స్? మాకైతే ఫస్ట్ నుండి అలవాటు లేదు, అందుకే నేను చేసుకోవడం లేదు. వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చారు అయితే పోపు పెట్టేసిన. ఇది అండి చీరే వాళ్ళది. ఇవాళ అయితే కుట్టి నేను రేపు పొద్దున, ఇవాళ సాయంత్రం వరకు ఇవ్వాలి. రేపు పొద్దున వాళ్ళు ఊరు వెళ్తారు. బ్లౌజ్ కూడా ఒకటి కుట్టాలి. 8 గంటలకు కూర్చున్నాను బ్లౌజ్ కుట్టడం 8:30 9 గంటలకైతే అయిపోయిందండి. బ్లౌజ్ రెడీ అయిపోయింది. 9:30కైతే డ్యూటీకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.